86 ఏళ్ల వయసు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకొచ్చి 50 ఏళ్లయింది. మీతో పాటుగా ఉన్నటువంటి కాంటెంపరరీస్ కావచ్చు, చాలా మందికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఒక దశలో కాలంలో వినిపించిందేంటంటే, పద్మ అవార్డ్ రావాలంటే బోలెడంత రికమెండేషన్స్ చేయించుకోవాలి. ఈ పెద్దవాళ్ళ పైరవీలుంటాయి. పొలిటికల్‌గా ఇలా ఉంటే తప్ప రాదు అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత, మీరు పద్మశ్రీ మురళీమోహన్ అని ఇవన్నీ అన్న తర్వాత వచ్చినటువంటి ఒక అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మీ అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఏమనిపించింది అప్పుడు ఆ మూమెంట్? అంటే పద్మశ్రీ ఏదో అనౌన్స్ చేస్తారు, అవార్డు ఇస్తారు, పేపర్‌లో ఫోటో వస్తది. ఇంతవరకే ఎక్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. అది వచ్చిన కాడి నుంచి ఒక వారం రోజులు ఫోన్‌లు, షాల్స్ తీసుకొని షాల్ కప్పేసి ఇంటికి ఇక్కడికొచ్చేసి బొకేలు ఇచ్చి ఇయన్నీ చూస్తే మా ఆవిడ అడిగింది. హ్మ్. ఏవండీ ఈ బొకేలో దాడి ఎప్పుడు పూర్తవుద్దని. అవార్డు పుచ్చుకునేదాకా జరుగుతూనే ఉంటాయి అన్నది. అలాగే రోజు ఎవరో ఒకళ్ళు రావటం, షాల్ కప్పటం, ఒక బొకే ఇవ్వటం ఇయన్నీ జరిగినాయి. అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న 2 డేస్. 2 డేస్ అయింది. రాగానే షూటింగ్ ఉండి షూటింగ్‌కెళ్ళిపోయాను నెక్స్ట్ డే. హ్మ్. 24 వచ్చాం. 24 పైగా నాకు ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే 23వ తారీఖున పద్మశ్రీ బిరుదొచ్చింది. హ్మ్. సాయంత్రం అయ్యేటప్పటికి. 24 నా బర్త్‌డే. ఓహ్! సో, హ్మ్. 2 కూడా అంటే బర్త్‌డేకొక బర్త్‌డేకి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక ఒక అవార్డ్ ఇచ్చి పురస్కారం. గౌరవించింది అనేటువంటిదొకటి. 2 ఒకే రోజున కాబట్టి అదొక డబుల్ బొనాంజో అన్నట్టుగా ఫీల్ అయ్యాం. హ్మ్. తర్వాత అక్కడ డిన్నర్ జరిగిన తర్వాత నైటు అక్కడ 6కి 6:30కి అయిన ఫోటోలు మొత్తం ఫ్రేములతో సహా కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. హ్మ్. అందరియి. ఎవరి కళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ ఫోటోలు తీసుకొనొచ్చాడు. అంత హ్మ్. ఒక గవర్నమెంట్ ఎంత క్విక్‌గా చేస్తదని గాని ఆశ్చర్యం వేసిందనమాట. గవర్నమెంట్ మటుకు లేజీగా చేస్తారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరి ఫోటోలు వచ్చినాయో, ఎవరు రాలేదో తెలీదు. అంతా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్. అంత ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్‌గా. హ్మ్. సో, ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ చూసిన తర్వాత, మురళీమోహన్ అంటే ఒక సాఫ్ట్ పర్సన్ అనేది ఉంటుంది. మురళీమోహన్ అంటే ఒక పోలీసులు ఎలా ఎంక్వైరీలో ఒక క్లీన్ చిట్ ఇచ్చారో, అలాంటి క్లీన్ చిట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వెరీ ఫస్ట్ టైమ్ ఒక షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఒక అప్లాజ్, అప్రిషియేషన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఎనర్జీ లాంటిదొచ్చి ఉంటుంది కదా! డెఫినిట్‌గా. ఇట్స్ ఎ ఎనర్జీ నిజంగా. ఇప్పుడు దాని మూలంగా మనకొచ్చేది ఏమి ఉండదు. హ్మ్. మనకేం డబ్బులివ్వరు. మనకేం కిరీటాలు పెట్టరు. లేకపోతే ఆ కిరీటాలు ఇప్పుడిచ్చిన ఈ పద్మశ్రీ మురళీమోహన్ అని రాసుకోకూడదు నేను. అవును. మీలాంటి వాళ్ళు ఎవరైనా పద్మశ్రీ మురళీమోహన్ గారు అనొచ్చేమో గానీ, నేను ఎక్కడ కూడా నా లెటర్ ప్యాడ్‌లో గానీ, ఐప్యాడ్‌లో వీటిలో గానీ ఎక్కడ పద్మశ్రీ మురళీమోహన్ అని రాయకూడదు. అవును. మురళీమోహన్ పద్మశ్రీ అవార్డీ అని అవార్డియా కింద బ్రాకెట్‌లో పెడతారు. ట్రూ. అంతవరకే తప్ప అనౌన్స్‌గా నాకు బ్యానర్లు కట్టండి అని చెప్పటం, ఇది చేసుకోవడం, పద్మశ్రీ మురళీమోహన్ అనడం, జందాబాద్‌లు అంటే ఇయేమి ఉండవు. అవును. అంత స్ట్రిక్ట్. ఆ ఇచ్చింది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి వీల్లేదది. ఆ వచ్చిన దాన్ని ఒక షోకేస్ మంచి బాక్స్ లాంటిది ఇచ్చారు. బ్యూటిఫుల్ వుడెన్ బ్యాగ్స్. దాంట్లో పెట్టుకొని గోడ తగిలించుకోవడమో, బీరువాలో పెట్టుకోవడమో చేయాలి తప్ప, హ్మ్. దాన్ని మీరెప్పుడూ ఇక లైఫ్‌లో పెట్టుకోవడానికి లేదు. ఎంత గౌరవ సూచకంగా మీకు ఇచ్చారో, అంతే గౌరవంగా మనం దాన్ని దాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి. దాంతో పాటు ఒక చిన్నది ఒకటి ఇచ్చారు. అదే మాదిరిది సేమ్ ప్యాటర్న్ సన్నగా పొడుగ్గా ఉంది. హ్మ్. దాన్ని మాత్రం ఇక్కడ స్టేట్ ఫంక్షన్స్ ఏమైనా జరిగేటప్పుడు, అఫీషియల్ ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు అది పెట్టుకొని వెళ్ళొచ్చు. హ్మ్. అంతే తప్ప ఈ పెద్దదాన్నే ఇప్పుడు అదే మిలిటరీ వాళ్ళకి బోలెడన్ని పథకాలు అవును. వస్తాయి అవును. కదా! వాళ్ళు మెడల్స్. వరుసని పెట్టుకుంటారు. ఆ! మెడల్స్ అన్నీ పెట్టుకుంటారు. పెట్టుకుంటారు. అది మెడల్స్ ఇదేమో మరి భారత గౌరవం. ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఒక ఇది కదా! పురస్కారం. హ్మ్. సో, ఇన్నేళ్ల ఈ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక్కరోజైతే వాకింగ్ మీకు మిస్ అయిపోయింది. ఆ రోజు అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ కాల్స్ తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిందా? యాహ్! కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడికెళ్ళాం కదా! ఆ! 22, 23, 24. 22 మాకు ఫ్లైట్ 10:30కి. మామూలుగా 5కి లేచిపోయి వాకింగ్ అది చేసేసాను. ఈ 3 రోజులు మిస్ అవ్వకూడదు అని మళ్ళీ అదొకటి అవునా? మనసులో ఆ! చేసేసాం. అంటే రోజుకి 15,000 అడుగులు నడుస్తాను నేను. హ్మ్. అంటే 15,000. ఇన్ ఎ సింగిల్ స్ట్రెచా? సింగిల్ స్ట్రెచ్ కాదు. ఆ! ఒక స్ట్రెచ్‌లో ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా నడుస్తాను. తర్వాత మధ్యలో గ్యాప్ వస్తది. భోంచేసిన తర్వాత ఒక 20 నిమిషాలు నడుస్తాను ఇంట్లోనే. మళ్ళీ అలాగే ఈవినింగు ఒక సెషను హ్మ్. మళ్ళీ వాకింగు. హ్మ్. నైట్ పడుకోబోయే ముందు స్కోర్ చూసుకొని ఏమైనా తక్కువుంటే మళ్ళీ అప్పుడు పడుకోబోయే దాన్ని కంప్లీట్ ఆ గ్యాప్ ఫిల్ 15 చేసుకొని. ఫిల్ అవ్వాలి. హ్మ్. అట్లా ఆ రోజున
ఫ్లైట్‌కి ఎక్కే ముందే పూర్తి చేసేసి 15,000 వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే యాక్చువల్‌గా ఈ అవార్డ్ ఇచ్చే రోజు రిహార్సల్స్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఎక్కువ నడవటానికి కుదరలా. అక్కడికి ఉన్నంతలో నడిచాను. హ్మ్. మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యేటప్పుడు 11 అయింది. అప్పుడు కూడా మనం కొంచెం నడిచి అంత నడవలేదు గానీ 7,000, 8,000 నడవగలిగాను. హ్మ్. మూడో రోజు మళ్ళీ అంత నడిచాను. మళ్ళీ 15,000 చేశారు. కంపెన్సేట్ చేయాలి నెక్స్ట్ డే. అయ్యో! నిన్న మిస్ అయింది కదా! ఉంటుంది. అలాంటి ఉంటుందా? స్కోర్ చేస్తా ఉంటాం. ఒక్కో రోజు 20,000 కూడా నడవాల్సొస్తాయి. ఓహ్! ఓ రోజు షూటింగ్ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆ రోజు వాకింగ్ చేయటం కుదరదు. సాయంత్రం వచ్చిన తర్వాత లేకపోతే పడుకోబోయే ముందు కొంత చేయటం. లేకపోతే నెక్స్ట్ డే 2 రోజులైన తర్వాత ఎప్పుడైనా వీక్‌లో చూసుకుంటే 15,000 యావరేజ్‌గా రావాలి. హ్మ్. అందుకని ఒక్కోసారి ఎక్కువ చేయాల్సొస్తాయి. ఒక్కోసారి తక్కువ చేయాల్సొస్తాయి. యూజువల్‌గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు. దాన్ని మించి ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఆ! ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే ఎర్లీ ఏజ్‌లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గడం అయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు ఇయని. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని. అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ చేసేవాడిని. హ్మ్. నేను లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్‌లో ఇయన్నీ లేవు. అవును. మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే నాగేశ్వరరావు గారు ఎప్పుడూ నడకే. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారాయన. 3:30కల్లా లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా! ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్‌లోడ్ చేసుంటది. హ్మ్. ఎప్పుడు? ఎప్పుడు. ఒక పార పుచ్చుకుంటారు. మామూలుగా ఇట్లా పెద్ద ఇయి కాకుండా పార ఇట్లా ఒంగోని ఇట్లా లొంగి. పోయనమాట. ఆడికెళ్ళి ఆ ఇసుకంతా ఇటు దోస్తారు. మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసి మళ్ళీ ఇటు పోతారు. ఆ! దట్ ఈస్ ది అదే ఎక్సర్సైజ్. రోజు. రోజు. హ్మ్. అది ఆయన ఎక్సర్సైజ్. బావుంది. చాలా బావుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, 9,000 అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా! ఏది పడితే అది తినం. లిమిటెడ్ ఫుడ్డు. వీలైనంత వరకు హౌస్ ఫుడ్డు. స్వీట్స్ దగ్గరికి రానివ్వం. హ్మ్. ప్రాక్టీసు. అది వాకింగ్ చేస్తారా? జిమ్‌కెళ్ళి చేస్తారా? ఏం చేస్తారది? ఆ బాడీ కాపాడుకోవాలి. పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. కొంతమంది అంటారు, "మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మేము కూడా మీలాగే చేస్తామండి" అని చెప్పినప్పుడు మనసులో సంతోషం ఉంటది. లోపల అనుకుంటాం దీనికోసం మేము ఎంత కష్టపడుతున్నామో నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. "మీరేం తింటారు సార్" అంటారు. "మీరందరూ ఏం తింటారు? నేను అదే తింటాను. ఆ! కాకపోతే లిమిట్‌గా తింటున్నాం. ఏమి తింటున్నామో తెలుసుకొని, ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్‌గా ఉంటాం." హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది పెట్టాం ఉంటదనుకోండి. మామూలుగా ఇడ్లీలు, దోసలు ఇయన్నీ తింటాం కదా! అయ్యేం తినను నేను. అయి తినకుండా ఫ్రూట్స్, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్. పపాయి లేకపోతే వాటర్ మిలన్ను, యాపిల్లు, హ్మ్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు. అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్‌తో రాగి రాగి జావ తాగుతాను డైలీ. డైలీ. అదే లంచ్‌కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్‌గా ఆకుకూర కంపల్సరీగా ఉంటది. ఆకుకూర, పప్పుకూర ఇది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం. అది హ్మ్. కూడా వారానికి ఓ 2 రోజులో, 3 రోజులో తింటాం కాబట్టి రెగ్యులర్‌గా తినను. నైట్ టైమ్ ఓన్లీ టిఫిన్ ఒక దోస హ్మ్. లేకపోతే ఓ 2 ఇడ్లీ 2 కానీ, 3 కానీ ఇడ్లీ. ఏదో ఒకటే. ఒక్క ఐటమే. అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. హ్మ్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకుండదు. ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే ఇంకా. ఫ్రూట్స్ ఇవి. ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆ! ఆఫ్టర్‌నూన్ అవుతది అలా ఇప్పుడు లంచ్‌కంతే. మన రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు హ్మ్. వారేటి. ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే బయటికి తెల్లవారుజామున లేసి నడక్కే వెళ్ళేవాళ్ళం. హ్మ్. అప్పుడప్పుడు బీచ్‌లో నడిచేవాళ్ళం. బీచ్ వెళ్ళిపోయి బీచ్‌లో శాండ్‌లో నడిచేవాళ్ళం. చెప్పులు లేకుండా, షూ లేకుండా షూ అప్పటికి. లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తా ఉంటాను. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదట. హ్మ్. తిండి గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసేయాలన్నమాట దాన్ని. ఏ రోజున ఏం పెడతాడో తెలీదు ఈయన హ్మ్. అనుకోవాలి అది. లేకపోతే షుగర్స్ అన్నీ అక్కడ స్టోర్ లేకపోతే అయిపోయి అంతా మొత్తం ఉంటారు. స్టోర్ చేసేసి పెడతది. అవును. ఆ! అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్‌కి కూడా వెళ్తున్నా. ఎందుకంటే కొంచెం మజిల్స్ అయన్నీ కూడా లూజ్ అయిపోతున్నాయి ఏజ్‌ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే ఆ! జిమ్‌కి రోజు ఒక గంట సేపు ఈవినింగ్ 4:30-5:30 జిమ్ చేస్తాను. అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగుల చేయొచ్చు. పార్క్? థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం.
దాంట్లో స్పీడు తగ్గించుకోవడం అవును. కావాలంటే చేసుకుంటూ హ్మ్. ఉంటారు. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటుంది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా వెళ్ళామనుకోండి రోడ్లు, గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేం. అందుకని ఎటు వెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతున్నాం, రైట్ ఎక్కడ అయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏం లేదు మొబైల్‌లో పెట్టుకోవటమే. హ్మ్. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళుంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు కదా! తక్కువుంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్‌లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్టే ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేడొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియను. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారాయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటా కదా! ఇది చేసుకునేటప్పుడు బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయ్ మోడేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటా. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని, మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్‌సైజ్ ఎక్కువ పంపటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్‌గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి కాళ్ళు కట్టుకొనొచ్చి మంచం మీద పడుకొని కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుజామున లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా ఎళ్ళగాలి ఇయన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజుల్లో కూడా దేవుడి దగ్గరికెళ్ళటం, దండం పెట్టుకోవడం, పరీక్షలకెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికెళ్ళటం, గుడి నుంచి రావటం అంతవరకే. హ్మ్. రెగ్యులర్‌గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్‌లో దిగిన తర్వాత విజయవాడలో హ్మ్. బిజినెస్. అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట. గంట లెవెల్ దాకా పెరిగిందనమాట అది. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6కి వాకింగ్. ఫ్లైట్‌కెళ్ళాలంటే హ్మ్. 6కి ఫ్లైట్‌కెళ్ళాలంటే అక్కడ 5కల్లా అక్కడ ఉండాలి కదా! అంటే అవును. 4, 4:30కో బయలుదేరాలి. అందుకని 3కి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడెళ్తా హ్మ్. ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాలేసుకుంటాను ఎవరీ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఆ! యేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటున్నా. కంపల్సరీగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలేసుకోవటం, చెప్పులు లేకుండా ఉండటం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కిందే నేల మీద పడుకుంటారు. పడుకోవటం హ్మ్. అయన్నీ స్ట్రిక్ట్‌గా పాటిస్తాను. హ్మ్. అలాగే దేవుడు ఉన్నాడు, లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయిగా. ఉంటాయి. ఉన్నాడు, లేడు అనే వాళ్ళందరూ కూడా ఒక రోజున అడిగాడు నన్ను ఒకాయన. హ్మ్. "మురళీమోహన్ గారు మీది బాగా భక్తి ఎక్కువ గదా!" "అవునండి" అన్నాను. "రోజు పూజ చేస్తారా?" అన్నాడు. హ్మ్. "చేస్తానండి" అన్నాను. "మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డాడా?" అన్నాడు. "కనపడ్డాడండి." "నాకు చూపిస్తారా?" అన్నాడు. "మీకు నిజంగా చూడాలనుంటే చూపిస్తానండి." "నాకు నిజంగానే చూడాలండి" అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే, ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గా చెప్తే చూపిస్తాను. "అడగండి సార్" అన్నాడు. "మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా?" అన్నా. "కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉండదు." "దేనికి ఉపయోగిస్తారు దాన్ని?" "స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి. ఏసీ ఇదొస్తది. మైక్ ఎత్తాడు సౌండ్ సౌండ్ వస్తది" వస్తుంది. అన్నాడు. "కరెక్ట్ కదా! ఆ! మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి?" "తెలుసండి." "అది ఎలా ఉంటదండి? ద్రవ పదార్థమా? ఘన పదార్థమా? తియ్యగా ఉంటదా? కారంగా ఉంటదా? గట్టిగా ఉంటదా? మెత్తగా ఉంటదా? ఎలా ఉంటది చెప్పండన్నా." "మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి కరెంట్ ఉంది. కరెంట్ ఉందని తెలుసు. ఇట్లా తెలుసు. కానీ అది ఎలా ఉంటదని తెలీదు కదా! దేవుడు కూడా ఉన్నాడు. హ్మ్. దేవుడు ఎలా ఉన్నాడనేది ఎవరికీ తెలీదు. మనం ఎవరం చూడల. కానీ మన పెద్దలు మనకందరికి కూడా కొన్ని ఫోటోలు ఒక ఆకృతి. దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. ఆహ్, బహామా ఏదో అంటారండి. చికాగోలో మన చికాగోలో తీసుకెళ్లారు. ఓ బహామా టెంపుల్ అనేదో పేరు. మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్‌లో ఏముండదు లోపలికెళ్తే.
పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికి వస్తారు, కూర్చుంటారు. సైలెన్స్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అని తీసి వెళ్ళిపోవటం అంతే. ఎవరు ముష్యు అని కూడా శబ్దం కూడా ఏర్పడింది, వినబడితే కూడా మోగి వినపడుతుంది, అంత నిశ్శబ్దం అనమాట. సైలెన్స్ ఈజ్ గాడ్ అని చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు, కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే మరి దేవుడు ఉన్నాడు అంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు, నీ కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు కదా, మీ నాన్న చచ్చిపోయారు లేరు ఇక్కడ, అక్కడ కాగితమే కదా, చింపే సాతలు పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడు, ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది ఇంకోటి అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు ఇది ఏది అని అన్నా మనకి పంచిపోతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి, ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు, ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంటే 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్టలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు 1,000 మంది ఐడెంటిఫై చేసిన సవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసింది అనుకో, ఎంతసేపు ఉంటావు నువ్వు, గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు, చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు, ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒక రోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అన్న, కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది. అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఇది 2 రోజులు అసలు గడ్డగట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవాలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా, నువ్వు రోజు సూర్యుడి దండం పెట్టుకుపోని అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేశారు ఆయన్ని, ఇంకా మార్చేసాం. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.